Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిమిషానికి డెవలప్మెంట్ జరుగుతుంది, అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఎవరు ఊహించని విధంగా వైసీపీలో చేరిన వారం రోజులకే రాజీనామా చేసి బయటకు వచ్చిన అంబటి రాయుడు ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నారా? జనసేన పార్టీ అధినేతని ఆ పార్టీ కార్యాలయంలోనే ఎందుకు కలిశారు? ఖచ్చితంగా జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారనేది జన సైనికులు చెబుతున్నటువంటి మాట. అయితే వైసీపీని ఎందుకు వీడారనేటువంటి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అధికారిక ప్రకటన రాకపోయినా కానీ అంబటి రాయుడు రాజకీయాల్లో జనసేనతో తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా వచ్చాయి. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన గారు ఉన్నారు. కీర్తన గారు, నమస్కారం. నమస్తే సార్, కేశవ్ గారు. వారం క్రితం వైసీపీలో చేరి బయటకు వచ్చేసారు. 2 రోజుల క్రితం అసలు ఎందుకు వచ్చారు అంటే ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రొఫెషనల్ క్రికెట్ని ఇంకా వీడలేదు అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు జనసేనని పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఏంటి సీక్రెట్ ఈ మీటింగ్కి సంబంధించి? ముందుగా మీకు అలాగే సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం సార్. మీ అందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన్ననలు పొందాలంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని బాగా తిట్టాలి. ఎంత బాగా తిట్టి దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళకి అక్కడ రెడ్ కార్పెట్ వేసి మరీ ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ అలాంటి విషయాల్లో అంబటి గారు కొంచెం ఫెయిల్ అయినట్టున్నారు. అందుకే ఆయనకు పోయిన 2-3 రోజులకి తిరుగుబాటు ఎదురైనట్టుంది. అలాగే నేను విన్నది అంటే కొంచెం నాకు తెలిసిన వాళ్ళ దగ్గర విన్నది ఏంటంటే, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయండి అనే విధంగానే అక్కడ ట్రైన్ చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసము రాబో రోజుల్లో ఆయన ఏం కార్యాచరణ చేయాలనే ఇంటెన్షన్ తో మాట్లాడటం లేదు. ఇలాంటి రాజకీయాలు నాకు నచ్చటం లేదు. అలాగే భారీ మొత్తంలో కూడా కొంచెం అమౌంట్ అడిగినట్టు సీట్ ఇవ్వాలంటే ఇటువంటి రాజకీయాలకి తను ఇష్టపడట్లేదు కాబట్టి తను బయటకు వచ్చేసినట్టు తన ముఖ్య వాళ్ళకి చెప్పినట్టు నాకు సమాచారం సార్. సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు, అంబటి రాయుడు గారు పార్టీలో టికెట్ దక్కించుకోవాలంటే అక్కడ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? డిపాజిట్ స్కీమ్ లాంటిది ఏమైనా ఉందా? ఏంటి సార్? మీరు గమనిస్తే మీరే ఒకసారి ఆలోచించండి. గతంలో పిల్ల కాంగ్రెస్ ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చి లేదా మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లేని వాళ్ళకి ఏమైనా అవకాశాలు కల్పించారా? ప్రతి ఒక్కరు పెద్ద కాంగ్రెస్ లో ఉండి అక్కడి నుంచి ఈయన భజన చేసుకుంటా ఈయన నమ్మనాభూతులు తిట్టిన వాళ్ళకి ఈయన అవకాశం కల్పించారు. ఆ విషయం మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళందరూ కూడా బడా షాట్లే. ఆల్రెడీ వాళ్ళ ముఖంతోనే ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళు, గెలుపు పొందిన వాళ్ళు. ఈయన కొత్తగా ఈయన వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి ముందు నిలబెట్టిన వాళ్ళు కాదు. అందులో భాగంగానే ఇటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఈయన భారీగా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు లేదు. ఎక్స్పెక్ట్ చేశాడు. అలాగే ఎలక్షన్ లో పంపుతామన్నారు. ఈయనకు నచ్చలేదు కాబట్టి తిరుగుబాటు వచ్చింది. అలాగే డబ్బు సంగతి పక్కన పెడతాం, ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేశామన్న విధంగా ఏమైనా మాట్లాడతాడేమో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు తిట్టు, అందులో పిహెచ్డి కొట్టు అనే కాన్సెప్ట్ మీద ఉంటే నచ్చి ఉండదు. రోజా గారు లాగానో, అంబటి గారు లాగానో, లేకుంటే ఈ బొత్స అవంతి గారు లాగానో రబ్బర్ స్టాంపు లాగా అందరూ పనిచేయడానికి రారు కదా సార్ రాజకీయాల్లోకి. కానీ అంటే ఒకటి, ఇప్పుడు రాజకీయాలు ఒకవైపు నుంచి చూస్తే ఆయన ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి వచ్చారు. రాజకీయాలు ఇలాగే ఉంటేనే ఎందుకు అనుకోవాలి? పవన్ కళ్యాణ్ గారిని తిడితేనో, విపక్ష నేతలను తిడితేనో ప్రమోషన్స్ వస్తాయి, లేదంటే పార్టీలో ఎలివేషన్స్ వస్తాయి అనుకునే పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అదేమన్నా ఒక ట్రెండ్ నడుస్తుందా? ఖచ్చితంగా మీరు గమనించండి. ఇంతవరకు ఉన్న మినిస్టర్స్ కానీ, ఇంతవరకు ఉన్న ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళకున్న శాఖలపైన అవగాహన ఏంటి? ఎస్పెషలీ రోజా, రజనీ గారు కావచ్చు, విడతల ఈమె వనిత గారు కావచ్చు, అంబటి గారు, ఒక్కరన్నా వాళ్ళ శాఖ పైనలో, లేదు వాళ్ళకున్న నియోజకవర్గ సమస్యల మీదనో, లేదు వాళ్ళు చేసిన మంచి మీదనో, ప్రభుత్వం మీద ఉన్న గొప్ప విషయాలు ఏమైనా ప్రజలు చెప్పినట్టు చెప్పగలుగుతున్నారా? ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నారు? ప్రజలు చెప్పుతో కొట్టి తరుముతారన్న భయంతో బయటకు వస్తున్నారు ఈరోజు ఆస్పిరెంట్స్ అక్కడ వైసీపీలో. అంబటి గారిని ఎక్కడ పోతే అక్కడ ఆపేస్తున్నారు సార్. రోజా గారు ఎక్కడ మారుమూల తిరుగుతున్నారు కానీ నగిలో తిరగలేకపోతున్నారు. ఎవరు ఎందుకు మారుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? మీరు అన్ని విధాలుగా సక్రమంగా పరిపాలన అందించారు, 99% ఇంప్లిమెంట్ చేశారని చెప్పుకుంటారు. ఇన్ని యాత్రలు చేస్తున్నారు. గర్జన అంటారు, సామాజిక సాధికారత అంటారు, మీరే నా నమ్మకం అంటారు, గడప గడప అంటారు. ఇన్ని చేసినా ఎందుకు మీరు బదిలీ చేస్తున్నారు ఆస్పిరెంట్స్ ని? ఎందుకు తీసేస్తున్నారు? అంటే తప్పు ఉండేది ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతల తిట్టల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ అభివృద్ధి మీద, అప్పులను తగ్గించడం మీద పెట్టి ఉంటే ఈ రోజు ఎవరిని మార్చాల్సిన అవసరం వచ్చిండు. రాష్ట్రంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి విముక్తి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం ప్రజలు కోరుకునేలాగా అవకాశం ఉండింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవ్వారు, పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అది నిజంగా చాలా అంబటి రాయుడు జనసేనలో జాయిన్ అయినట్టేనా? కన్ఫర్మ్ అయినట్టేనా?
ఆయన కలిశారు కదా, ఎందుకు కలిశారు, ఏమైనా రీజన్స్ తెలిసినాయా? సార్ జాయిన్ అయ్యారా లేదా లేదు కళ్యాణ్ గారు యాక్సెప్ట్స్ అవన్నీ మేము మాట్లాడకూడదు. ఆయన పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళినట్టు ఇన్ఫర్మేషన్ అయితే మా అందరి దగ్గర ఉంది. మీకు ఎట్లా వచ్చినా మాకు అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోపల ఏం మాట్లాడుతున్నారనేది బయట వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనో లేదు అక్కడ ఏం జరిగింది అనేది కళ్యాణ్ గారు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అంతవరకు క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక పార్టీలో అధికార పార్టీలో ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చేసాను, అలానే ప్రొఫెషనల్ క్రికెట్కి మళ్ళీ అంకితం అవుతున్నానని చెప్పిన వ్యక్తి అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పార్టీ అధినేతతో భేటీ అవుతున్నారంటే ఆషామాషిగా ఏం జరగదు కదా, క్లారిటీ ఏదో ఉండి కదా. క్లారిటీ అంటే అదే, దొంగని నమ్మిపోయాను, దొంగ అని తెలుసుకున్నాను, బయటకు వచ్చాను, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను కానీ జనసేన నమ్ముతున్నాను. అదే అంటే జనసేన నమ్ముతున్నారని చెప్తారంటారు. ఖచ్చితంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం పేపర్లలో అంతా. అండ్ సోషల్ మీడియా బాగా ట్రోల్ అవుతా ఉంది ఆ విషయం కూడా. ఒకటి ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాను కానీ ఆయన నాకు న్యాయం చేస్తాడు ప్రజలకు నమ్మకం నాకు కల్పించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తిప్పడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో నేను పవన్ కళ్యాణ్ గారు నమ్ముతూ ఆయన వెనక నడవాలనుకుంటున్నాను. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కనపడతా ఉంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడవడం అంటే మరి ఆయన ఎంపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. అలానే గుంటూరు ఎంపీగా కంటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వైసీపీ తరఫున అని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ దశలో బయటకు వచ్చారు. జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతారా అంబటి రాయుడు? అది పవన్ కళ్యాణ్ గారు అంబటి గారు కూర్చొని మాట్లాడాల్సిన విషయం. అది మా పరిధిలో ఉండే అంశం కాదు. పదవులు ఆశించి అయితే రాజకీయ ప్రయోజనాల కోసం అయితే జనసేన పార్టీ ఎప్పుడు వాకిలు తెరవదు. ప్రజా సంక్షేమం కోసం ప్రజలు మంచి చేస్తానన్న ఇంటెన్షన్ తో ముందుకు వచ్చే నాయకులకే మా గేట్లు తెరిచుంటాయి. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు రమ్మని మేము చెప్పాము. ఆల్రెడీ జనవరి 1 నుంచి ఓపెన్ చేసి పెడతాం మా డోర్లను. అలాగే ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు. కళ్యాణ్ గారికి వీళ్ళు ఆలోచన విధానం కరెక్ట్ అనిపించి అక్కడ ప్రజలకు వీళ్ళు మంచి చేస్తారంటే కళ్యాణ్ గారు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. రైట్. అలాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు? ఏమన్నా లిస్ట్ ఉందా? జనవరి తర్వాత వచ్చినటువంటి నాయకుల లిస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోపల అన్ని పిట్టలు రాలి మా పక్కకే వస్తాయి కదా, చూస్తారు కదా. చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్ద తలకాయలు ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ మేము ఆచి తూచే ఇన్వైట్ చేస్తున్నాం సార్, అది మాత్రం క్లియర్ గా చెప్పగలుగుతాం. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి వ్యతిరేకత ఎదురు చూస్తూ ప్రజలకు మొహం చూపించుకోలేని ప్రతి ఒక్క నాయకుడు జనసేన వాడి గడప తొక్కుతున్నారు వైసీపీ నుంచి. రైట్. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు కంటెస్ట్ చేసేటువంటి సీట్ల విషయంలో? సంక్రాంతి తర్వాత రాముడి గుడి ప్రారంభానికి మధ్యలో ఉన్నటువంటి వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపులు జరగబోతున్నాయి అనేటువంటిది ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. స్పష్టత ఏమైనా వచ్చిందా? ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి? అలానే బీజేపీ ఈ అలయన్స్లో కలవడం వెనకాల ఉన్నటువంటి చిక్కుముడులన్నీ విడిపోయినాయా? ఖచ్చితంగా విడిపోయినా. ఎలా అయితే పొత్తుల అంశం మీద క్లారిటీ ఇవ్వండి అంటే సస్పెన్స్ గా కళ్యాణ్ గారు రివీల్ చేశారు. అలాగే మీరు కోరుకున్న సమయానికి కోరుకున్న టైంకి ప్రతి ఒక్క అభ్యర్థి లిస్ట్ కళ్యాణ్ గారు రిలీజ్ చేయబోతున్నారు. సంసిద్ధంగా ఉన్నాం ఆ ప్రణాళికలో మాత్రం మేము. రైట్. ఇప్పుడు మరి పోటీల విషయంలో, ఎంపీ సీట్ల విషయంలో కానీ అసెంబ్లీ సీట్ల విషయంలో కానీ నంబర్ విషయంలో అయినా క్లారిటీ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా పార్టీ దృష్టిలో క్లారిటీగా ఉంది. ఆల్రెడీ వాటి తాలూకు రిజల్ట్స్, వాటి తాలూకు ఆస్పిరెంట్స్ తో మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ప్రణాళిక ఈ నెల ఎండింగ్ లోపల మీకు ముందర పెట్టబోతాం. ఎన్నికల ప్రచార ప్రణాళికకు సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే ఇంకా దొంగ ఓట్ల లెక్కింపు వాటికి సంబంధించినటువంటి క్లారిటీ తీసుకోవడం, ఎక్కడెక్కడ ఏరివేత, వీటి మీద బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకోవైపు పార్టీలో చేరికలు, వాటిపైన ఫోకస్ పెడతారు. ఎన్నికల ప్రచార ప్రణాళిక విషయంలో స్పష్టత వచ్చిందా? వారాహి యాత్రలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడొచ్చు? సార్ మీరు గమనించండి, ఏ ఎలక్షన్ స్ట్రాటజీలో అయినా లాస్ట్ 30 to 35 డేస్ కీలక పాత్ర పోషిస్తాయి. అప్పుడే ప్రజలకు అర్థమైంది ఏం చేస్తాడు ఏ నాయకుడైనా. దానికన్నా ఇంకా మా దగ్గర ఒక 50 days ముందే మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఆ లాస్ట్ 35 days మేము ప్రజల్లోకి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి సరిపోతుంది. ఇప్పుడంతా మేము స్ట్రాటజీ మీదే ఉండాలి. ఎలా ఎక్కడ ఏ ఆస్పిరెంట్ నిలబడితే బలంగా పోటీ ఇస్తాడు, ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు, అండ్ వీటిలో ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. దొంగ ఓట్లు మేము ఎంతవరకైనా ప్రభావితం చేసి ఓటర్ని అక్కడ తీసుకొచ్చా దొంగ ఓట్లతో వీళ్ళు ఓట్లు వేపిస్తే మా శ్రమ అంతా వృధా అవుతుంది. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఆస్పిరెంట్స్ ని చూడడం మీద, దెన్ దొంగ ఓట్లను రిమూవ్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. లాస్ట్ 35 days to 40 days మేము క్యాంపెయిన్ మీద దృష్టి సారికి సరిపోతుంది. ఇంకా అంబటి రాయుడికి సంబంధించి కానీ అలానే పోటీ విషయంలో కీలకమైనటువంటి మరికొందరు జాయిన్ అవుతారని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు. మాజీ మంత్రులు, ఈ చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. అంటే ఇంకొకటి ప్రజల్లో ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఈ పార్టీలోకి వస్తే ఓటు వేయాలా, ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తే ఓటు వేయాలా? ఇది ఎలా కన్విన్స్ చేస్తారు? ఇక్కడికి వచ్చినంత మాత్రాన పవిత్రులు అయిపోరు, అక్కడికి వెళ్ళినంత మాత్రాన పాపాత్ములు అయిపోరు. కానీ ఓటు వేసేటువంటి ఓటర్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు ఆ విషయంలో మీరు? ఒక్క విషయం గమనించాలి సార్, జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వచ్చారంటేనే వాళ్ళ పరివర్తన వచ్చి వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొనే వచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు దోచుకోవడానికో తినడానికో అధికారంలో ఉన్న పార్టీ అయితే అసలు కాదు. అధికారం చొరబోతున్న పార్టీ, అలాంటి పార్టీని నమ్ముకొని వస్తున్నారంటే వాళ్ళు కూడా సిద్ధాంతిక బలాన్ని నమ్ముతూనే వస్తున్నట్టే.
అంటే అక్కడ మోసపోయన్నా ఉండాలి, లేదంటే అక్కడ ప్రజలకు న్యాయం చేయలేకపోయినామన్న బాధతోనో అసహనంతోనో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పుల్ని భరించలేకనో, ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలను మోసం చేసిన విధానం నచ్చకనో జనసేన పార్టీకి వస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు పవిత్రులయ్యే వస్తున్నారు కాబట్టి మా పార్టీ వాళ్ళని ఆహ్వానం పలికింది, వాళ్ళకి కండువా వేస్తారు. సో వాళ్ళకి ఆటోమేటిక్ గా ప్రజలకు మంచి ఉద్దేశంతోనే వస్తారు. చేయకపోతే కళ్యాణ్ గారు ఎలా ట్రీట్ చేస్తారో కూడా వాళ్ళకి తెలుసు. సో డబ్బు లేని రాజకీయాలు అంటారు పవన్ కళ్యాణ్ గారు, డబ్బు లేని రాజకీయాలు అంటారు. కళ్యాణ్ గారి దగ్గర తన పర భేదం ఉండదు సార్. నావాడు నీవాడు అనే ఇంటెన్షన్ తో చూడు. ప్రజలకు మంచి చేస్తానంటే ఆ కాంపౌండ్ గేట్ లోపల ఉంటాడు, చెడు చేస్తే ఆ కాంపౌండ్ గేట్ బయట ఉంటుంది. అది తన వాళ్ళైనా అంతే. సో డబ్బు లేని రాజకీయాలు చేయడం అనేది సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు మీరు డబ్బుతో సంబంధం లేకుండా మేము ఎన్నికల్లోకి వెళ్తాము, ప్రజాభిమానంతో గెలుస్తామంటే నమ్మొచ్చా? అది డబ్బుతో సంబంధం లేని రాజకీయం అంటే ఓటుకి డబ్బు ఇవ్వమని, అంతేగాని ఎలక్షన్ హియరింగ్ కి అవసరమయ్యే డబ్బులు ఇవ్వమని కాదు. ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కదా సార్, ఇంత డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పి, మళ్ళీ మేమెందుకు డబ్బు లేకుండా రాజకీయం చేస్తామంటాం? ఓటుకు డబ్బు ఇవ్వము, క్లియర్ గా చెప్తున్నాం. మీలాగా 5,000 10,000 ఫ్రిడ్జ్ లో కుక్కర్ లో ఇస్తామని మేము చెప్పం. ఓటుకు డబ్బు ఇవ్వం, ప్రభావితం చేస్తాం, మంచి చేస్తామని చెప్తాం, సంక్షేమంతో కూడిన రాజకీయం ఇస్తాం, కానీ అభివృద్ధితో. కానీ ఇంకో విషయం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి దొంగ ఓట్లకు సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాతో వెళ్ళారు అనేటువంటి ప్రశ్నని వైసీపీ నేతలు లేవనెత్తారు. గుర్తింపు లేని పార్టీ, అసలు గుర్తే సరిగా లేనటువంటి పార్టీ, ఆ పార్టీ కొన్ని చోట్ల పోటీ చేస్తే ఒకే గుర్తు ఎలా కేటాయిస్తారు, ఇవన్నీ రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి జనసేన పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఆ క్వశ్చన్ అడిగింది A2. సారీ సార్, నాకు A2 పేరు కూడా గుర్తుకు రాదు, ఎందుకంటే మన సోషల్ మీడియాలో A2 అంటే ఆయన పేరు A2 గానే మాకు తెలుసు, ఆయన పేరు ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు నాకు. ముఖ్యంగా ఆయనకి ఏ అర్హత ఉందని ఆ రోజు మర్డర్ జరిగిన చోట పోయేసి గుండెపోటను చిత్రీకరించాడు? ఆయనకి ఏ అర్హత ఉందని? ఆయన ఏమో నా కుటుంబ సభ్యులు ఆ మర్డర్ చేసినప్పుడు ఆయన ప్లాన్ వేసాడు, ఆడు ఉన్నాడా? అంటే ఏ అర్హత నువ్వు చెప్పావు? గుండెపోటుని గొడ్డలిపోటుగా అంత బాగా చిత్రీకరించి లైవ్ లో చెప్పావే, మళ్ళీ ఇప్పుడు అది గుండెపోటు కాదు గొడ్డలిపోటుగా నిర్ణయమై ప్రభుత్వం కేసు జరుగుతా ఉంది. మళ్ళీ ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నావు? కనిపించడం లేదు. నీకే అర్హత ఉందని నువ్వు ఆ రోజు ఇన్వాల్వ్ అయ్యావు కేసులో? నీకు ఏ అర్హత ఉందని? దశబల్ల భూముల్లో నీ కుటుంబ సభ్యులు ఈ రోజు పాత్ర పోషిస్తున్నారు. నీకు ఏ అర్హత ఉందని నువ్వు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా ఒక్క మాట కూడా మీ పార్టీ రోజు మాట్లాడలేకున్నది? కేవలం మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ ఆ బులుగు మూసుగా వేసుకొని ప్రజల్ని మోసం చేయడం అనే ఒక అర్హత తప్ప మీకేముంది? అసలు ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రం ఇబ్బంది పడుతుంటే వైజాగ్ లో భూముల కబ్జా మీద కాన్సన్ట్రేట్ చేసిన పార్టీ మీరు, మీ నాయకులు. సో పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి మాట్లాడే అర్హత వైసీపీలో ఉన్న ఎవరికి లేదు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి అసలు లేదు. మీకు నమ్మకం ఉందా? ఇక ఉన్న సమయం చాలా తక్కువ. ఈ దొంగ ఓట్లకు సంబంధించి కానీ, నకిలీ ఓట్లకు సంబంధించి కానీ, డూప్లికేట్ ఓట్లకు సంబంధించి కానీ న్యాయం జరుగుతుంది, ఇవన్నీ తొలగించడం సాధ్యమవుద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, చంద్రగిరిలో 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదైనాయి అంటున్నారు. మీ దగ్గర మీ పక్కన నియోజకవర్గమే. సో ఎలా చూస్తారు? అవన్నీ కూడా సంస్కరించడం అనేది ఇంత తక్కువ సమయంలో సాధ్యమయ్యే పనేనా? జనసేన దాన్ని నమ్ముతుందా? ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇలాగే పోరాటం సాగిస్తున్నారు. వాటి నివారణ చర్యలు చేపట్టడం కోసం ప్రభుత్వం నిద్రపోతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ నిద్రపోదు, ఎలక్షన్ కమిషన్ నిద్రపోదు. వీటి నివారణ చర్యలు చేపడతారు. ఆ తొలగింపు కూడా జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎందుకు దూరం చేస్తున్నారో దాంట్లో వీళ్ళకున్న నీచపు ఆలోచన ఏంటో కూడా గమనిస్తున్నారు పెద్దలు. సో అన్ని విధాల ప్రభుత్వ నిర్ణయం తిప్పికొట్టే విధంగా ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ కీర్తన గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది కీర్తన గారి అభిప్రాయం. జనసేన పార్టీలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. అనేక మంది ప్రముఖులు జనసేన అధినేతతో టచ్లో ఉన్నారు. అయితే పరిస్థితిని బట్టి, వారి వ్యవహార శైలిని బట్టి, ప్రస్తుత ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపికల ద్వారా ఎంపిక చేసినటువంటి కొందరు వ్యక్తులకే ఆయన అపాయింట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అంబటి రాయుడు జనసేనానితో భేటీ అయ్యారు. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యే వచ్చి ఉంటారనేది కీర్తన గారి అభిప్రాయం. అలానే రాష్ట్రంలో దొంగ ఓట్లపైన జరుగుతున్నటువంటి ఉద్యమం కొనసాగుతుంది అంటున్నారు. ప్రతి దొంగ ఓటుని ఏరేసే వరకు జనసేన, టీడీపీ కలిసికట్టుగా పోరాటం చేస్తాయని చెప్తున్నారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా డబ్బు ప్రభావిత ఎన్నికల కంటే కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి ఎన్నికలను మేము పరిచయం చేస్తామని చెప్తున్నారు కీర్తన గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.